గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ సామెతను బాగా నమ్మిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలు అడుగుపెట్టారు. ఇంట గెలిచిన కేసీఆర్ ఇప్పుడు రచ్చ గెలిచేందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రాకు అధ్యక్షుడు నియమించారు. రాష్ట్రాల్లో కమిటీలు వేసేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని కూడా ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ పురిటిగడ్డ తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తోంది. అసలు తెలంగాణను కాదని ఏపీకి ముందే అధ్యక్షుడు నియమించాల్సిన అవసరం ఏముంది? అసలు కేసీఆర్ ప్లాన్ ఏంటి అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలవుతున్న ప్రశ్న. బీఆర్ఎస్ అధ్యక్షులు ఎవరు? బండి సంజయ్ ప్రశ్నకు బదులేదు. బాస్ ఎవరో తేల్చుకోలేకపోతున్న గులాబీ సైన్యం. ఏపీలో ఇప్పటికే బీఆర్ఎస్ బాస్ ప్రకటన, కేసీఆర్ ప్రకటన కోసం సర్వత్రా ఎదురు చూపులు. రాజకీయ పార్టీ అనగానే దానికి సంబంధించిన కార్యవర్గం గుర్తుకు వస్తుంది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనూ పార్టీ కార్యవర్గం వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ జాతీయ రాజకీయాల కోసం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన పార్టీకి అధ్యక్షుడే లేడు. సాక్షాత్తు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పేంత వరకు ఈ విషయం బీఆర్ఎస్ నేతలకు కూడా గుర్తుకు రాలేదు. ఇప్పుడు బండి కామెంట్స్తో ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తమ పార్టీకి అధ్యక్షుడు ఎవరబ్బా అన్న చర్చ కూడా మొదలైందట. ఇప్పటికే ఢిల్లీలో హైడ్రామా చేసిన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్లో ఏపీ నేతల చేరిక సందర్భంగా స్వీటీగానే ఘాటు కామెంట్స్ చేశారు. కేసీఆర్ కేంద్రంపై మాట్లాడితే బండి సంజయ్ ఊరుకుంటారా? వెంటనే రియాక్ట్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్ చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్కు జాతీయ అధ్యక్షుడు లేరు, సొంత రాష్ట్రంలో అధ్యక్షుడు లేకుండా ఏపీకి అధ్యక్షుడా అని ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించింది లేదు, కానీ పక్క రాష్ట్రంలోని నాయకులు పిలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిని ప్రకటించారని సెటైర్లు విధించారు. 100 ఎలుకలు తిన్న పిల్లి నంగనాచి లెక్క మాట్లాడటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ పిలిచిన కేసీఆర్కు సిగ్గు లేకుంటే సరి, మరి వచ్చిన వాళ్ళకైనా సిగ్గు ఉండాలి కదా అంటూ విమర్శలు గుప్పించారు. 4 గంటల తర్వాత బయటకు వచ్చాడు, 2 వీకి ఇప్పుడే 4 గంటలు వేడి చేస్తే ఈయన చైనాకి ఏం వీక్తారని చెప్పి అంత పీకిద్దాల 3 మిగిలిన అంతా కండవాపాడు. చైనా సందర్భంగా మాట్లాడు, సత్యపూసలకే మాట్లాడు. శాస్త్రం ఉంది కదా, 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్చారని విన్నాడు. నంగనాట్లక మాట్లాడి అసలు బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు వాళ్ళు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు. ఉన్నారా? ఇప్పుడైతే లేడు. జాతీయ అధ్యక్షుడే లేనోడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటిస్తాను అర్థం కాదు. ఇప్పటికి పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఉంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తాడు. బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడే లేడు. రాష్ట్ర అధ్యక్షుడు ఎలా ప్రకటిస్తాడని? ఇప్పుడు నా సొంత రాష్ట్రానికి అధ్యక్షుడు ప్రకటించుకోలేదు, పక్క రాష్ట్రానికి అధ్యక్షుడు ప్రకటించాడు ఆయన. అక్కడనే బీఆర్ఎస్ పార్టీ ఏందో ప్రజలకు అర్థమవుతుంది. ఆ వచ్చేవాకైనా బుద్ధి ఉండాలి. మరి వాళ్ళంతా అచ్చలే రూపాయలు వాళ్ళందరూ కూడా. ఆంధ్ర వాళ్ళను ఆంధ్ర బిర్యానీ తిట్టి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల గత ఎన్నికల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చాడని, ఆంధ్ర వాళ్ళను తిట్టిపోశాడని, ఆంధ్ర బిర్యానీ నానా మాటలు అన్నాడని, ఇప్పుడు అదే ఆంధ్ర బిర్యానీ ఉలవచారును కేసీఆర్ తినిపించాలని ప్రతి మాటను గులాబీ బాస్కి గుచ్చి గుర్తు చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తారని దేశ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చారని బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో డిస్కంలు నష్టాలు ఉన్నాయని, అయినా కేసీఆర్కి అవేవి పట్టవన్నారు. తెలంగాణలో వ్యవసాయ బోర్లు ఎందుకు పెరిగాయో చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రాజెక్టుల నుంచి నీరు పొలాలకు చేరుకుంటే బోర్లు ఎక్కువగా ఎందుకు వేస్తున్నారో చెప్పాలన్నారు. ఒక్కసారి వచ్చే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈయనమో అప్పుడు 2014 ఎన్నికల ముందు తెలంగాణ సెంటిమెంట్ రగిలించాడు, ఆంధ్రని తిట్టాడు, జై తెలంగాణ అన్నాడు. మళ్ళా ఎన్నికలు రాగానే మెల్లగా పోయి ఇక్కడున్న ఆంధ్రాకి సంబంధించిన ఓటర్స్ అందరూ కూడా మనకి ఇవే నంగనాచి వేశాడు. అప్పుడప్పుడే మారుతాడు, ఆ ముఖం మారుతుంది, భాష మారుతుంది, యాస మారుతుంది, ఆయన మారుతాడు, ఆ పరిస్థితులకనే మారుతాడు. పోయి అందరు నమ్మించిన అంతా ఓట్లు వేసుకుంటాడు. మళ్ళీ ఓట్లు వేసుకున్నాక ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టుకోడు కావాలని వాళ్ళు వేసే వ్యాపారాలు అన్నింటిలో వాటలు వాళ్ళు. నాకు వాట లేకుంటే ఆయన ఆంధ్ర, నాకు తెలంగాణ అంటాడు. మళ్ళా వాటలు ఇస్తే మంచి మనం కలిసి ఉండాలంటాడు. ఆంధ్రాకు సంబంధించిన ఎవ్వరు కూడా ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదు. ఇదా దీనికోసం తెలంగాణ అభివృద్ధి కోసమో వాళ్ళ ఆంధ్రానే కాదు, వీళ్ళ కుటుంబానికి వాటాలు ఇస్తలేరు మాత్రమే.
మరి వచ్చిన వాళ్ళు చెప్పాలి, వచ్చిన అడగాలి, కేసు అడగాలి. ఏమైనా సార్ మరి బిర్యానీ అంటే పెండ బిర్యానీ అంటే కదా, తిందురు ఆంటీ తినిపించాలి. ఇప్పుడు వయసుకపోయి మేము బిర్యానీ చేస్తే మరి పెండ బిర్యానీ అంటే కదా, ఉల్వచారు మా తెలంగాణలో వాళ్ళు చేసే ఉల్వచారు మా తెలంగాణలో ఎడ్లు బర్రెలు తింటే అన్నాడు. ఈయన అన్నాడు ఎడ్లకు బర్రెలకు వేస్తాడు. ఇప్పుడు తీసుకెళ్ళి ఆయన పేరు తినిపిరు. ఇప్పుడు ఇక అరే ఒకరి టేస్ట్ ఒకరిది, ఎవరిలో పచ్చిపులుసు చేస్తారు, కొంచెం ఉప్పు ఎక్కువ మంచిగా ఉంటుంది, ఇంకోటి ఇట్లా పచ్చిపులు తేడా ఉంటుంది, ఇంకోటిలో కూర రకం ఉంటుంది. అంటే అప్పుడు ఆయనకు అనుకూలంగా ఎట్లా రెచ్చగొడితే అట్లా లాభం జరుగుతుందని చెప్పి భావించే ఆ రోజు ఇష్టానుసారంగా రెచ్చగొట్టిండు. ఏ విధంగా అవమానపరచాలో అవమానపరిచిండు, ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలో రాజకీయ లబ్ధి పొందాడు, ఏ విధంగా రాక్షసానం పొందాలో ఆ విధంగా రాక్షసానం పొందాడు. ఇవాళ మళ్ళీ ఏం చేస్తాడు అడవై కనీసం నిన్న తెలంగాణ పదాన్ని కనీసం తెలంగాణ జై తెలంగాణలో ఏం లేదు. అది ఏది పడుతుంది మాట్లాడేదో ప్రజలను మర్చివేసుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది. ఇక తెలంగాణ రాష్ట్రం మద్యం అమ్మకాల్లో ముందు ఉందని చెప్పిన బండి సంజయ్ రైతులు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, కేసీఆర్ ఇంకా ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా 2014లోనే ఉన్నాడంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రం దేనిలో అభివృద్ధి సాధించింది అంటే మద్యం అమ్మకాలలో అభివృద్ధి సాధించిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మద్యం ఆదాయం 10,000 కోట్ల రూపాయల నుంచి 44,000 కోట్ల రూపాయలకు పెరిగిందంటూనే ప్రజల చేత సీఎం గారు బాగానే తాగించారన్నారు బండి సంజయ్.